హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ఎ పాత్ టు సెల్ఫ్ మోటివేషన్ సిరీస్. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మనం టైం మేనేజ్మెంట్ అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 2లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి నేర్చుకున్నాము. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ వీడియోని వాచ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో మన టైంని ఎఫెక్టివ్ వేలో ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే ఆ టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటూ మనకి మనమే ఒక డిసిప్లైన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లైన్ని మనలో ఎలా పెంచుకోవాలి అనే ఈ 2 విషయాల గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను పర్సనల్గా ఫాలో అయ్యే టెక్నిక్స్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా యూస్ అవుతాయి. టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవడానికి నేను 2 టెక్నిక్స్ని ఫాలో అవుతాను. మొదటిది, టాస్క్స్ని ప్రియారిటైజ్ చేయడానికి ఎయిజెన్హోవర్ మ్యాట్రిక్స్ అనే టెక్నిక్ని నేను ఫాలో అవుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. ముందు ఈరోజు ఏవైతే ఇంపార్టెంట్ టాస్క్స్ ఉంటాయో అవన్నీ రాసుకొని నాకు ఏవైతే అర్జెంట్ అనిపిస్తాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. దాని తర్వాత ఏది ఇంపార్టెంటు, ఏది అర్జెంటు, ఈ పని నేను తర్వాత చేయొచ్చు అనుకున్న వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే టైం బ్లాకింగ్. టైం బ్లాకింగ్ అనే టెక్నిక్ని ఫాలో అవుతూ నేను ప్రతి యాక్టివిటీకి ఒక స్పెసిఫిక్ టైంని అలొకేట్ చేసుకుంటాను. ఇది నా యొక్క ప్రొడక్టివిటీని పెంచుతుంది. నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాక 9-11 గంటల వరకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ వర్క్కి డెడికేట్ చేసుకుంటాను. అప్పుడు నేను ఏవైతే ప్రాజెక్ట్స్ డెడ్లైన్ దాటకుండా అర్జెంట్ ఉంటాయో వాటిని ఫినిష్ చేసుకోగలుగుతాను. ఇలా ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా 9-11 అనే టైంని నేను బ్లాక్ చేసుకోవడం వల్ల నేను నా టైంని ఎఫెక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకుంటాను. వీడియో చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్, అలాగే నేను చెప్పిన వాటిలో ఏవైనా టెక్నిక్స్ మీరు ఫాలో అవుతున్నారో, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. డైలీ రొటీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి లేచి ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటాను, కానీ లెగవలేను. బట్ ఎప్పుడైతే నేను ఖచ్చితంగా లేవాలి, లేచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని ఒకరోజు మొదలుపెట్టి ఏదో రెండో రోజు మూడో రోజు స్కిప్ చేసినా సరే మళ్ళీ ఆ రొటీన్ని ఒక 21 రోజులు తప్పకుండా క్రమంగా ఆ రొటీన్ని ఫాలో అయితే నేను ఆ రొటీన్కి అలవాటు పడిపోయి నా లైఫ్ స్టైల్లో భాగంగా ఆ రొటీన్ నాకు అలవాటు అయిపోతుంది. ఇలా ఏదైనా ఒక రొటీన్ని, ఇలా ఎక్సర్సైజ్ అనే కాదు, ఏదైనా ఒక రొటీన్ని డైలీ ఫాలో అవ్వడం వల్ల, కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం అయ్యే ప్రాక్టీస్ ద్వారా మనల్ని మనం సెల్ఫ్ డిసిప్లిన్లో పెట్టుకోవచ్చు. అలాగే మన యొక్క బౌండరీస్ని సెట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి బౌండరీస్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతిరోజు నేను ఫోన్ని 2 సార్లు మాత్రమే చెక్ చేసుకుంటాను. ఇది నాకు ఇంపార్టెంట్ టాస్క్స్ మీద ఫోకస్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా నేను చెప్పే కన్క్లూజన్ ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్ అనేవి కీ ఫర్ సక్సెస్. ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. మీ ప్రొడక్టివిటీని అండ్ ఫోకస్ని పెంచుకోండి. మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్ట్రెస్ అండ్ ప్రెషర్ని పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.